నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న విశాఖలో జరిగిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ గెలిపిస్తే నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పారు. అయితే మళ్ళీ ఓటేసి గెలిపిస్తే మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏంటి? సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నిన్న చూసినట్టయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఓటేసి గెలిపిస్తే నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పేసి. సో దీని వెనకాల అంటే కథ ఏంటి సార్? అసలు మనం ఎలా చూడాలి దీన్ని? ముందు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటను విశ్వసించవచ్చా, విశ్వాసంలో తీసుకోవచ్చా, నమ్మొచ్చా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుని ఆ తర్వాత ఆయన వైజాగ్లో కేంద్రంగా చేసుకుని మళ్ళీ నన్ను గెలిపిస్తే కనుక ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, రాజధాని కూడా ఇక్కడే ఉంటుంది అనేటువంటిది ప్రకటించారు. నిజంగా అది చేస్తారా, అసలు ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద మనం కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఆయన స్పీచ్ని కొంచెం లోతుగా కనుక ఆలోచిస్తే ఆయన ఏం చేసే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. 2019లో ఏం చెప్పారు? ఆయన మద్య నిషేధం చెప్పారు, ప్రత్యేక హోదా చెప్పారు, పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పేశారు. ఇలా దాదాపు 130 హామీలు ఇచ్చారు. ఈ 130 హామీల్లో అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కేవలం ఆయన ఇచ్చినటువంటి నవరత్నాలకు సంబంధించి కొంత ఆయన అమలు చేశాడు తప్పితే మిగతా వాటి గురించి పట్టించుకోవాలి. ఎస్సీ కార్పొరేషన్ నిధులకు సంబంధించి కానీ, లేదంటే మద్య నిషేధానికి సంబంధించి కానీ, ఇసుక సంబంధించినట్టు ఉచితంగా ఇస్తున్నాడు ఇసుక అది కానీ ఏమీ అమలు చేయలేదు. ప్లస్ వాటన్నిటిలో కూడా ఫెయిల్ అయిపోయాడు ఆయన. కేవలం నవరత్నాలు చూపించి నేను 99% నేను అమలు చేశానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఆయన చేసింది ఏంది అని అంటే అమరావతి రాజధానిని అమరావతిలో ఉంచుతానని చెప్పి ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు ఆయన. అంటే ఆయన చెప్పింది విని గనక మళ్ళీ ఓట్లు వేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద కనుక మనం కొంచెం ఆలోచించి ఎక్స్పెక్ట్ చేసి ఆయన మనస్తత్వాన్ని, ఆయన పరిపాలనని కనుక కొంత అధ్యయనం చేసి ఏం చేయబోతున్నారని కనుక మనం ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ ఓటేసి గెలిపిస్తే, ఇప్పుడు ఆయన రాజధాని ఆల్రెడీ నా క్యాంప్ ఆఫీస్ అని చెప్పి వైజాగ్లో రిషికొండ మీద భవనాలు నిర్మించాడు. మళ్ళీ గెలిపిస్తే ఖచ్చితంగా కర్నూలులో అలాంటి భవనాన్ని మళ్ళీ ఒక 500 కోట్లతోటి 1000 కోట్లతోటి కట్టించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనుకోవడంలో ఎలాంటి సందేహం కానీ, ఎలాంటి బేషిజాలు కానీ ఉండవు ఎవరికి కూడా. ఎందుకంటే అమరావతిలోనే రాజధాని ఉంచుతాను, అమరావతి నుంచి నేను పరిపాలన చేస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అలాగే ప్రజాక్షేత్రంలో కూడా చెప్పాడు ఆయన. మళ్ళీ ఇప్పుడేం చెప్తున్నాడు? వైజాగ్ రాజధాని, పరిపాలన రాజధాని వైజాగ్ ఉంటుంది, నేను మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడి నుంచే చేస్తాను, పరిపాలన అక్కడి నుంచే చేస్తాను, అయినంత మాత్రాన నేను అమరావతిని దేశించట్లేదు, అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది అని చెప్పి చెప్పాడు. అంటే అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది, విశాఖము పరిపాలన రాజధానిగా ఉంటుంది. మరి జ్యుడిషియల్ రాజధాని కర్నూలులో ఆయన చెప్పిందే కదా. అంటే జ్యుడిషియల్ రాజధాని కర్నూలు కాబట్టి అక్కడ కూడా ఇంకో భవనం నిర్మించాలిగా. సో మళ్ళీ గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా కర్నూలులో ఇంకొక ప్యాలెస్ కట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆయన చెప్పినటువంటి మాట మీద నిలబడేటువంటి నాయకుడు కాదు, విశ్వసనీయత లేదు, మాట తప్పాడు, మడమ తిప్పాడు అనేక సందర్భాల్లో అనేది 2019 నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే కనుక అర్థమవుతుంది. ఎన్నోసార్లు ఎన్నో అబద్ధాలు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మాట తప్పడు, మడమ తిప్పడు, విశ్వసనీయత కూడినటువంటి రాజకీయాలు చేస్తానని చెప్పి అప్పట్లో చెప్తే విన్నారు, కానీ ఇప్పుడు వినేటువంటి పరిస్థితి లేదు. సో 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్నే ఆయన తీసుకున్నాడు. ఆయన ఒకవైపు ఏమో అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లునేమో వెనక్కి తీసుకున్నాడు. వెనక్కి తీసుకొని అక్కడేమో అమరావతి రైతులకు అమరావతిలో ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారు, సిఆర్డీఏ ఒప్పందం, ఆ ఒప్పందాల ప్రకారం అమరావతిలో వాళ్ళకి రాజధాని నిర్మించి వాళ్ళని చెప్పి కోర్టులు చెప్తున్నాయి. కానీ ఈయనేమో దాన్ని సవాల్ చేసి సుప్రీంకోర్టులో వేసాడు. సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. అమరావతి రాజధాని అనే దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. అంటే 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన ఇంకా వీడలేదు. మానసికంగా ఆయన ఫిక్స్ అయిపోయాడు. సో మానసికంగా జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోతే ఇంకా అది నెరవేరేంత వరకు కూడా ఆయన వెనకాడ్డు అనేది ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇప్పుడు అసలు వైజాగ్కి వెళ్ళి ఆడ పోయిందేమో పారిశ్రామిక సదస్సు, ఇండస్ట్రియలిస్టులని పిలిచి అక్కడ సమావేశాలు పెట్టాడు. ఆడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది మాట్లాడకుండా విశాఖపట్నం హైదరాబాద్ని మించిపోతుంది 10 ఏళ్లలో, కాబట్టి మన రాజధాని ఇదే అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు చెప్పారు ఆ విధంగా? ఒక రాజకీయ నాయకుడు ఆ విధమైన కామెంట్లు చేశారంటే రాజకీయ కోణం కూడా ఉంటుంది. రాజకీయ కోణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన పరిపాలనలో జరిగినటువంటి కుంభకోణాలు కానీ, ఆయన పరిపాలన జరిగినటువంటి అవినీతులు కానీ ఇవన్నీ కూడా చర్చకు రాకుండా ఉండాలంటే ఒక ప్రాంతీయవాదాన్ని లేపాలి.
2019 ఎన్నికల్లో కులవాదాన్ని లేపారు. సామాజిక ఈక్వేషన్, సామాజిక అంశాలను తీసుకొని ఆయన గెలవడం జరిగింది. కులాల వారీగా చేసేసి, సో మతాల వారీగా చేశారు రాజకీయం. బ్రదర్ అనిలు వాళ్ళు అక్కడికి వెళ్ళడం 2019 ఎన్నికల్లో బ్రదర్ అనిలు వెళ్ళి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు మలిపించారు. అంటే మత రాజకీయం. అలాగే రెడ్డి సామాజిక వర్గం అంటూ కుల రాజకీయం నేర్పాడు. మత కులాన్ని ఉపయోగించేసుకున్నాడు 2019లో. ఇప్పుడు మిగిలింది ఏంది 2024 ఎన్నికలకి? ప్రాంతం. అందుకే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గేమ్ అనేది ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. దాన్ని విషబీజం లాగా నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు ప్రజల్లో. సో ఇదంతా పొలిటికల్ గేమ్. సో రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఇంత బరిదెగింపు చేసేసి మత కుల ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయాలు చేసినటువంటి దాఖలాలు గతంలో లేవు. అందుకే ఎన్నికల కమిషన్ కూడా సమాజం నిట్టనిలువుగా చీలిపోతుంది, మా మతాలు ప్రాంతాలు అలాగే కులాల మధ్యలో విద్వేషాలు రగిలిస్తాయి, కాబట్టి మీరు ఆ మూటి ప్రాతిపదికన మీరు ఎన్నికల ప్రచారం చేయడానికి లేదని చెప్పి ఇటీవల కాలంలోనే ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి విశాఖ కేంద్రంగా చేసుకొని విశాఖ రాజధాని అనేటువంటి అంశాన్ని బయటికి పెట్టారు కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, ప్రాంతాల మధ్య ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. 2024 ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి. సో ఉత్తరాంధ్రలో బాగా బలహీనపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తాజా సర్వేలు చెప్తూ ఉన్నాయి. అక్కడ అసలు అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా సిద్ధపడడం లేదు. ఇలాంటి సందర్భంలో కేవలం వైజాగ్ రాజధాని అని అంటే గనక మొగ్గు చూపుతారేమో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేటువంటి భావనతో ఆయన ఉన్నాడు. అందుకే దాదాపు 500 కోట్లతోటి అక్కడ భవనాన్ని నిర్మించారు. అదేమో టూరిజం భవన్ అంటున్నారు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి కావాలంటే జగన్మోహన్ రెడ్డికి మేము ఇస్తాము పరిపాలన చేయడానికి అని చెప్పి రోజా చెప్పారు మంత్రి హోదాలో. అక్కడ విజువల్స్ తీసేసి, నైట్ విజువల్స్ తీసేసి ఆ మొత్తాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఆ భవనాన్ని ఎంత విలాసవంతమైనటువంటి భవనం ఋషికొండలో ఏర్పాటు చేశారు చూడండి అని. అంటే అక్కడి నుంచి పరిపాలన చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినంత మాత్రాన ఉత్తరాంధ్రకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఏమి ఉండవు. ఆల్రెడీ అక్కడ వైజాగ్లో ఇప్పటికే ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. తర్వాత జనసాంద్రత చదరపు అడుగుకి దాదాపు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అక్కడ ఉంది జనసాంద్రత. సో అలాంటి సిచ్యువేషన్లో పొల్యూషన్ పెరిగిపోతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. సో ఇన్ని అంశాలు అక్కడ ఉంటే, పైగా సముద్రం ఉంటుంది, సేఫ్ కాదని చెప్పి అంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన అక్కడ పోయి నేను పరిపాలన చేస్తున్నా అంటే కేవలం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఆ భావోద్వేగాల మధ్య 2024 ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనేటువంటి ఒక ఆలోచనతోటే వైజాగ్ వెళ్ళి పారిశ్రామికవేత్తల సదస్సులో వైజాగ్ రాజధాని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో తర్వాత ఏం చేస్తారు, ఈయన కర్నూలు వెళ్తారు, కర్నూలులో సభ పెడతారు. కర్నూలులో సభ పెట్టి ఏం చేస్తారు, జ్యుడిషియల్ రాజధాని కావాలి మనకి, కాబట్టి జ్యుడిషియల్ రాజధాని కావాలంటే ఇక్కడ జ్యుడిషియల్ సంబంధించినటువంటి యూనివర్సిటీని మేము ప్రారంభిస్తున్నాను ఇక్కడ. సో రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ రాజధాని ఉండాలి కాబట్టి అక్కడ అని చెప్పి కర్నూలులో కూడా నెక్స్ట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఒక ప్యాలెస్ కట్టేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గురించి కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఒక విలాసవంతమైనటువంటి భవనం ఉంది, అలాగే బెంగళూరులో ఒక విలాసవంతమైనటువంటి అత్యంత అధునాతన సౌకర్యాలతో అక్కడ ఉందని చెప్పి అక్కడ చెప్తూ ఉంటారు. తాడేపల్లిలో ఒకటి ఉంది, ఇప్పుడు వైజాగ్లో ఒకటి ఏర్పాటు చేశారు. రాబోయేటువంటి రోజుల్లో కర్నూలులో ఏర్పాటు చేస్తారు. అలాగే ఇడుపులపాయలో ఆల్రెడీ ఒకటి ఉంది, కానీ కర్నూలులో కావాలి. 2 హెలికాప్టర్లు ఇప్పటికే బుక్ చేస్తున్నారు, ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది. అంటే 3 రాజధానులకు 3 హెలికాప్టర్లు పెట్టుంచడం, తర్వాత 3 రాజధానులకు 3 భవనాలు, ఆయన వ్యక్తిగతమైనటువంటి విలాసవంతమైన భవనాలు బెంగళూరులో ఒకటి, తాడేపల్లిలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి. అంటే మొత్తం 6 భవనాలు, 6 విలాసవంతమైనటువంటి భవనాలతోటి 3 హెలికాప్టర్లతోటి ఆయన లగ్జరీ లైఫ్ పొందడానికి ఒక మార్కెటింగ్ లాగా ప్రాంతీయవాదాన్ని చేసి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన వ్యాఖ్యలను బట్టి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది.